ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అనాఘ్రతావద్యం బహుగుణపరీణాహి మనసోదుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజనజీవాతుం శ్రీరంగార్య గురుం భజే. ప్రియ భగవద్బంధువులారా, భాగవతోత్తములారా, విశేషమైనటువంటి ధనుర్మాస మహోత్సవంలో ఈనాడు 15వ పాశురం. 15 రోజులకు చేరుకున్నాం. ధనుర్మాసం ప్రారంభమై పూర్వరంగం 10 మంది గోపికలను మేల్కొల్పడం అంటూ అమ్మ ప్రారంభించినటువంటి ఈ వ్రతం ఇవాళ 10వ గోపికను మేల్కొల్పడంతో పూర్వరంగం పూర్తవుతుంది. రేపటి నుండి 15 రోజుల కాలం భగవంతుడిని మేల్కొల్పడం, భగవద్భక్తులను మేల్కొల్పడం ఒక 15 పాశురాలలో అయితే మిగతా 15 నుండి 30 పాశురముల వరకు భగవంతుడిని మేల్కొల్పడం. ఈ తిరుప్పావైనంతా కూడా 3 భాగాలుగా చేస్తే మొదటి 5 పాశురముల వరకు ప్రారంభంలో ఉన్నటువంటి విషయాలను ఎలా నడుచుకోవాలి, ఏమి చేయాలి అనేటటువంటి పర, వ్యూహ, విభవ, అంతర్యామి మొదలైన తత్వాలన్నీ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుపుతూ, ఆ తర్వాత 6వ పాశురము నుండి 15వ పాశురం వరకు 10 మంది గోపికలను నిద్ర మేల్కొల్పడం అనేటటువంటి విషయాన్ని, భాగవతోత్తములను మేల్కొల్పడం అనేటటువంటిది, దాని ద్వారా భగవత్ సన్నిధికి వెళ్ళుట అనేటటువంటి నియమాన్ని మనకు తెలియపరిచారు. ఈరోజు ఈ పాశురము ఒక విశేషమైనటువంటి పాశురం. ఎల్లే ఇలంగిలియే ఇన్న మురంగుదియో செல்லைர்ணையேன் மின்னங்கை மீர் போதருகின்றேன் வல்லேயுன் கட்டுரைகள் பன்னீர்கள் நீங்கதே நானேதா நாயுடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தனிக்கொள் வல்லானை கொன்றானை మాత్తారై మాత్త చిక్క వల్లానై మాయనై పాడేలోరెంబావాయి అని. ఏమిటంటే ఈ తిరుప్పావై మొత్తానికి కూడా విశేషమైనటువంటి పాశురంగా చెప్పుకోవచ్చు ఈనాటి పాశురాన్ని. వేద సారమంతా కూడా నాలాయిర దివ్య ప్రబంధం అయితే, వాటి సారమంతా కూడా నాలాయిర దివ్య ప్రబంధ సారమంతా తిరుప్పావై సారమంతా ఈనాటి ఈ ఒక్క పాశురములో ఇమిడ్చి ఉంది అని చెప్పవచ్చు. అంత గొప్పనైనటువంటిది ఈనాటి పాశురం. ఏం చెబుతున్నారు అంటే, ఇందులో గోపికలను మొన్నటి వరకు పిళ్ళాయ్, యజుందిరాయ్, కోదుకులముడయ మొదలుగా పిలుస్తూ నచ్చెల్వంతంగాయ్ అంటూ, పోదరిక్కణ్ణినాయ్ అంటూ, నిన్ననైతే నావుడయాయ్ అంటూ అందరితో కలిసి వాళ్ళందరినీ మేల్కొల్పి ఈనాడు 10వ గోపికను మేల్కొల్పుతూ ఉన్నారు. 15వ పాశురం ఈనాడు 15వ పాశురం అయితే 14.5 పాశురాల తర్వాత ఒక విశేషమైనటువంటి నమఃపదం యొక్క వివరణగా తెలియజేస్తారు. మనకు తిరుమంత్రం అనేటటువంటి అష్టాక్షరి దివ్య మంత్రం ఉంది. ఆ దివ్య మంత్రం యొక్క 3 పదములు దానికి. ఓం నమః నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే తిరుమంత్రం యొక్క మధ్యలో ఉండేటటువంటి నమఃపదమి యొక్క వివరణనే ఈనాటి పాశురంగా తెలియజేస్తారు. అందుకని 14.5 పాశురముల తర్వాత నమఃపదం యొక్క వివరణ ఉంటుంది. శ్రేష్టమైనటువంటి పాశురం. మొదటి పదమేమో ఓం, 2వ పదం నమః, 3వ పదం నారాయణాయ. ఇలా గోదాదేవి ఇప్పటి వరకు కూడా భాగవతుల విషయంలో ఎలా నడుచుకోవాలనే విషయాన్ని తెలియజేశారు. ఇక ముందు భగవంతుని విషయంలో ఎలా నడుచుకోవాలనే విషయాన్ని తెలియజేస్తారు. భగవద్భక్తులను నిద్ర మేల్కొల్పిన మొదటి 3 పాశురాలలో ఇప్పటి వరకు కూడా 9 పాశురాలలో 9 మంది గోపికలను నిద్ర మేల్కొల్పారు కదా. మొదటి 3 పాశురాలలోనేమో శ్రవణం, ఆ తర్వాత 4 పాశురాలలో మననం, ఆ తర్వాత 2 పాశురాలలో ధ్యానం గురించి తెలియజేశారు. వీటన్నిటి వల్ల కలిగినటువంటి ఆత్మగుణాలను ఈ పాశురంలో వివరించారండి.
శమము, దమము, క్షమ మొదలైనటువన్నీ కూడా మనము వీటి చేత మనం తప్పక వీటిని ఆచరించి అలా నడుచుకోవాలనే విషయాన్ని తెలియజేస్తారు. లోకములో పెద్దలతో ఎలా నడుచుకోవాలి, మన తోటి వారితో ఎలా నడుచుకోవాలి, భాగవతోత్తములతో ఎలా నడుచుకోవాలి, పండితోత్తములతో ఎలా నడుచుకోవాలి, భగవంతుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా నడుచుకోవాలి, ఆలయంలో ఎలా నడుచుకోవాలి, ఈ మొదలైన విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తుందండి అమ్మ గోదాదేవి. ఇలా శమము, దమము, క్షమ వీటన్నిటిని గురించి చెప్పేటప్పుడు ముఖ్యమైనది ఏమిటి అంటే అందులో ఉన్నతమైనటువంటి గుణం ఏమిటి అంటే క్షమాగుణం అండి. క్షమాగుణం అనేటటువంటి తప్పనిసరిగా మనకు ఉండవలసినటువంటి గుణం అని తెలియజేస్తారు. అయితే రామాయణంలో తెలియజేయబడిందండి ఈ గుణం. ఏమిటంటే రామాయణంలో శ్రీరాముడు అరణ్యానికి వెళ్ళడానికి ఎవ్వరూ కారణం కాదు అని భరతుడు తెలియజేస్తాడు. భరతుడు రామచంద్రస్వామి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు భరతుడు అక్కడ లేడు, వాళ్ళ మేనమామ గారి ఇంట్లో ఉన్నాడు. తర్వాత రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను చూసి చాలా బాధపడతాడు. బాధపడి అయ్యయ్యో అందరూ ఏమో కైకమ్మని నిందిస్తున్నారు, ఇంకా అందరూ మందరం నిందిస్తున్నారు, వీళ్ళ వల్లనే రామచంద్రస్వామి అరణ్యానికి వెళ్ళవలసి వచ్చింది అని. కానీ భరతుడు ఏమన్నాడు తెలుసా అండి? న మందరయాః న చ మాతురస్యాః దోషా నరాజ్ఞో న చ రాఘవస్య మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్ అన్నాడండి. ఏమంటే ఈ విషయంలో రామచంద్రస్వామి అరణ్యానికి వెళ్ళడం అనే విషయంలో మందర తప్పేం లేదు, మా అమ్మ అయినటువంటి కైకమ్మ యొక్క తప్పేమీ లేదు.